హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యం గుర్తు చేయమని ఎందుకో నాకైతే తెలీదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల చాలా బలంగా ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ వాక్యం ఏంటంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. యేసుక్రీస్తు ప్రభువారికి ఇదెలా వర్తిస్తది? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువాన్ని తిరస్కరించారు, తృణీకరించారు. నువ్వు మాకొద్దు, నీ ఏలుబడి మాకొద్దు, నీ రాజ్యం మాకొద్దు, నువ్వు రాజుగా మాకొద్దు, నువ్వు యూదుల రాజువా? నువ్వు రాజు, నీ రాజ్యము, నీ రాజరికము, నీ పరిపాలన, నీ ఏలుబడి మాకు అవసరము లేదు అని తృణీకరించారు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారిదే రాజ్యము. హల్లెలూయా! యుగ యుగములు ఆయనే రాజు. యుగ యుగములు ఏలబోయే రాజు ఆయనే. ఈరోజు అంటూ ఉన్నా, తీసివేయబడినది మూలకు తలరాయి. ఇంగ్లీష్‌లో మాట కార్నర్ స్టోన్ అని ఉంది. ఆ కార్నర్ స్టోన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ రోజున నువ్వు తీసివేయబడిన స్థితిలో ఉంటే ఒక రోజున దావీదును కూడా తన అన్నలు అన్నారు, నవ్వుకున్నారన్నమాట. అక్కడికొస్తే యుద్ధం చూస్తూ ఉంటే, "నువ్వు యుద్ధం చూస్తున్నావేంట్రా నువ్వు? నువ్వేమన్నా చేయగలవా? నువ్వేమన్నా దేనికైనా పనికొస్తావా? ఏ పో! ఎందుకొచ్చావు ఇక్కడికి?" తన సహోదరులు యుద్ధ నేర్పరులు, యుద్ధాభ్యాసం కలిగిన వాళ్ళు. ఈ దావీదేమో చిన్నగా ఉంటాడు. యుద్ధ నేర్పరి కాదు. సౌలు యొద్దకు వెళ్ళంగానే యుద్ధ వస్త్రాలు ధరిస్తూ ఉంటే, ఆ వస్త్రాలు కూడా ఇతనికి సరిపోట్ల. ఒక విధంగా తన అన్నలు చాలా నీచంగా చూశారు. కానీ దావీదును దేవుడు ఎంతగా స్థిరపరిచాడు అంటే, ఇజ్రాయేలులోనే ఎవరు చేయనంత కార్యము గొల్యాతు విషయంలో దావీదు చేసే విధంగా దావీదును దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా! తీసివేయబడిన దావీదు తన అన్నలందరిలో యెషయి తన తండ్రి కూడా అంటూ ఉన్నాడు, నీ కుమారులు సమూయేలు అంటూ ఉన్నాడు, నీ కుమారులు ఇంతేనా, ఇంకా ఎవరైనా ఉన్నారంటే, ఆ ఉన్నాడండి, ఒకడున్నాడు, వాడు ఆకరోడు. ఎక్కడున్నాడు? ఎక్కడో ఉంటాడు అరణ్యంలో. వాడు గొర్రెలు కాస్తూ ఉంటున్నాడులెండి. యెషయి కూడా ఐడియా ఉండుండదు, నా ఆఖరి వాడు, కరసాడి వాడు రాజు అవ్వబోతున్నాడు అని. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఈ 2 గుర్తు చేశారు దేవుడు. ఆ మాట చెప్పి కీర్తనలోనికి వెళ్తా. యోసేపు విషయంలో కూడా తన అన్నలన్నమాట, ఇడిగోరా వీడొచ్చాడు. వాడికేంటి బిరుదు? వాడికిచ్చిన టైటిల్ ఏంటో తెలుసా అన్నలు? ఇడిగో కలలు కనేవాడొచ్చాడు. ఇడిగోరా వీడు. ఏయండి, సావగొట్టండి వీడిని, చంపండి. పద్దాకల మనం చేసేవన్నీ ఎళ్లి డాడీకి చెప్తాడా? ఏసేయండి వీడిని. తన అన్నల చేత తృణీకరించబడ్డాడు. ఒక రోజున యోసేపుకొచ్చిన కల తల్లిదండ్రులతో చెప్తే, యాకోబు అంటూ ఉన్నాడు, అంటే నేను మీ అమ్మ సహోదరులందరూ నీకు సాగిలపడతామా? ఊరుకోరా అన్నాడు యాకోబు గూడా. కానీ ఒక రోజొచ్చింది, ఏ అన్నల చేతైతే తృణీకరించబడ్డాడో యోసేపు, తృణీకరించబడిన అన్నలందరినీ పాదాభివందనం చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున ఎవ్వరు డిస్కరేజ్‌మెంట్‌లో ఉన్నారో నాకు తెలీదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు ఈ రోజున తీసివేయబడిన స్థితిలో ఉంటే, అందరూ నీచంగా, తక్కువగా, హేళనగా, సామెతకు ఆస్పదంగా నువ్వు ఉంటే, దేవుడు అంటూ ఉన్నాడు, యు ఆర్ ద కార్నర్ స్టోన్. ఆమేన్. నమ్మితే, విశ్వసిస్తే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కీర్తన 23 వచనాలున్నాయి. కానీ చాలా క్లుప్తంగానే. ఈరోజు బల్ల ఉంటది కాబట్టి, చాలా క్లుప్తంగా అసలు ఈ కీర్తన ఎవరు రాశారు? ఎటువంటి సందర్భంలో రాశాడు? అనేది చాలా ప్రాముఖ్యం గదా!
ఒక ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక మంచి స్పీచ్ ఇస్తున్నాడంటే, ఆ స్పీచ్ మనకి చాలా నచ్చేస్తే, ఆ స్పీచ్ మనకు ఆశీర్వాదకరంగా ఉంటే వారి ఉపన్యాసం, వారి మాటలు, అప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే బాగుండు అనిపిస్తదా? మనకి అనిపిచ్చదా? అనిపిస్తది కదా! ఈరోజు మీరు ఏమాత్రం విన్నారో, ఏమాత్రం అబ్జర్వ్ చేశారో ఈ మాటలు నాకు తెలీదు. 74 కీర్తన ఎవరు రాసారు అంటే ఆసాపు రాసాడు. ఎవరు ఈ ఆసాపు? సో అండ్ సో అంటే కుదరదు. ఆసాపు ఎక్కడో ఎవరో అంటే కుదరదు. ఆసాపు ఎవరో మనకు తెలిసుండాలి. దావీదు రాసిన కీర్తనలు, మాటలు మనం చదివేటప్పుడు మనకర్థమవుతది. దావీదు ఎలాంటి వ్యక్తో మనకు తెలుసు. చిన్ననాటి నుంచి బాల్యం మొదలుకొని అరణ్యంలో గొర్రెలు కాస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని గనపరుస్తూ చిన్ననాటి నుంచే ఎలుగుబంటొచ్చినా, సింహమొచ్చినా ధైర్యంగా చీల్చగలిగిన ఇది ఉంది అంటే దావీదు ఎలాంటి వాడో మనకు తెలుసు. దావీదు కీర్తనలు మనకు తెలుసు. ఈ యొక్క ఆసాపును మనం చూస్తే ఎవరి ఆసాపు? ఆసాపు అనే పేరుకు ఒక చిన్న అర్థం చెప్పి ఒక 4 మాటలు ఆసాపు గురించి చెప్పి ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాయబడిందో చెప్తా. ఆసాపు అనే మాటకు సమకూర్చువాడు అని అర్థమంట. సేకరించువాడు. ఆసాపు అనగా అర్థము ఇప్పుడు నా పేరుంది ఎస్తేర్ అనుంది. నా పేరుకు స్టార్ అనే అర్థం. స్టార్ అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటది. మరి ఆసాపుకి అర్థం ఏంటంటే సమకూర్చేవాడు, సేకరించేవాడు. ఇతని పేరుకు తగినట్టుగానే ఇతని జీవితం గూడా ఉంది. ఏంటి సమకూర్చాడు? ఏం సమకూర్చాడు? ఏం సంపాదించాడు? ఏం సేకరించాడని మీరు అడుగుతారేమో. వాళ్ళ పిల్లలకు విస్తారమైన ఆస్తులు సంపాదించి పెట్టాడా? ఏం సేకరించాడు? మంచి పేరు, ధనము, ఘనతలు సంపాదించి పెట్టాడా ఆసాపు అని మీరు అడగొచ్చేమో. కానీ అవేవి మీరనుకున్నవేవి సంపాదించలే ఆసాపు. ఆసాపు లేవి గోత్రానికి చెందినవాడు. దేవాలయములో సంగీత పరిచర్యలో దేవాలయంలో సంగీత పరిచర్యలో ఒక ముగ్గురు వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తులు. ఎప్పుడు? ఇప్పుడు కాలమా? అప్పుడు కాలమా? అప్పుడు కాలం అంటే ఏ వ్యక్తి కాలంలో ఉన్నాడు ఆసాపు? ఆసాపు దావీదు కాలంలో ఉన్న వ్యక్తి. ఎప్పటి వ్యక్తి అండి? దావీదు కాలంలో ఉన్న వ్యక్తి ఈ ఆసాపు. ముగ్గురు వ్యక్తులున్నారు. హేమాను, యెదూతును, ఏతాను. దావీదు వీరి ముగ్గురిని ప్రత్యేకమైన వ్యక్తులుగా, సంగీతకారులుగా ఈయన సంగీతకారుడు మాత్రమే కాదు, కీర్తనకారుడు. అంత మాత్రమే కాదు, ప్రవక్త కూడా. అవునా? ఆసాప్ అంటే ప్రవక్త గూడానా? మనం అనుకుంటాం. ఏ మ్యూజిక్ ప్లే చేసేవాడో, ఏ పాటలు పాడేవాడో అనుకుంటాం. కానీ ఈయన ప్రవక్త కూడా అంట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక మాట త్వరగా చదివేయండి ముందుకెళ్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29, 30 త్వరగా చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 30 వచనం. దావీదును చాలు దీర్ఘదర్శియగు ఆసాపు. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును. ప్రవక్తకు వాడబడిన మరో పేరే దీర్ఘదర్శి. దర్శి అనేవాళ్ళు. అంటే ప్రవక్త అని. ప్రవక్త అనగా దేవునికి, మనుషులకి మధ్యవర్తి. ప్రజల జీవితాల్లో ఏమైతే జరగబోతుందో ముందే తెలియజేసేవాడే ప్రవక్త. ఈ ఆసాపు కీర్తనకారుడు మాత్రమే కాదు, సంగీతకారుడు మాత్రమే కాదు, ప్రవక్త కూడా ఈయన. సొలొమోను దేవుని ఆలయం కట్టే సమయములో, ఆ సమయములో కూడా ఈయన ఉన్నాడు ఆసాపు. తర్వాత ఒక అద్భుతమైన మాటేంటంటే, ఆసాపు మాత్రమే కాదు ఇప్పుడు చెప్తున్నా, ఏమి సేకరించాడు, ఏమి సమకూర్చాడు అని చెప్పాను గదా! ఆసాపు మాత్రమే కాదు, దేవుని ఆలయములో పరిచర్య చేసే విషయంలో, సంగీతములో, గాన బృందములో ప్రత్యేకమైన వ్యక్తి అతనొక్కడే మాత్రం కాదు. తన కుమారుల, కుమారుల, కుమారుల తరతరములన్నీ, వంశాలన్నీ కూడా దేవుని మందిరములోనే పరిచర్య చేసే విధంగా స్థిరపరచబడిన వారు. హల్లెలూయా! హల్లెలూయా! సొలొమోను దేవుని ఆలయం కట్టిన తర్వాత ఆ యొక్క బృందంలో వీళ్ళు, వీళ్ళ కుమారులు ఉన్నారు.
ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, జీవితము తర్వాత కూడా రెండవ ఆలయం కట్టబడిన తర్వాత కూడా అక్కడ కూడా ఉన్నారంట. నేనంట కిట్టు, సీను గాదు. మేము గూడా పరిచర్య పరిచర్య చేస్తూ ఉన్నామో, ఈ పరిచర్య మాతోనే ఆగిపోకూడదు. ఇంకా గట్టిగా. మనము చేసే పరిచర్య ఎప్పుడు మనతోనే ఆగిపోకూడదు. మన పిల్లల పిల్లలు, కిట్టు, సీను, రేపొద్దున వాళ్ళ పిల్లలు మీరనుకోవచ్చు, అయ్యో! ఏంటండి వాళ్ళకేనా ఆ పరిచర్య? ఆ సంగీత పరిచర్య వాళ్ళకేనా? వాళ్ళు వాళ్ళ పిల్లలేనా? మా పిల్లలకి లేదా అని మీరంటారేమో. మీ బిడ్డల పట్ల మీరు అలాంటి ఒక ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. వాళ్ళనుకున్నారా? చిన్నప్పుడు వాళ్ళనుకున్నారా? మేమిలాంటి సంగీత పరిచర్య చేస్తాము అని దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎంపిక చేసుకుంటాడో. తరతరములుగా కూడా ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆసాపు గురించి 2 మాటలు. ఆసాపు దగ్గర దగ్గర 12 కీర్తనలు రాశాడు. 50వ కీర్తన, తర్వాత 73-83 కీర్తనలు. దేవుని పట్ల ఎంతో ఆశ కలిగిన వాళ్ళండి వీళ్ళు. మోషే కీర్తన, యెదూతూను కీర్తన, ఏతాము కీర్తన, కోరహు కుమారుల కీర్తన, ఆసాపు కీర్తనలు, దావీదు రచించిన కీర్తనలు. నేనంట మన నోటి నుంచి దేవునికి మనం దగ్గరగా సహవాసములో ఉంటూ ఒక్క మాట మనం రాద్దామా? ఒక్క మాట మనకు రాదే. కానీ ఇన్ని మాటలు, ఇన్ని కీర్తనలు దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి వాళ్ళు రాశారు. ముగించాను ఆసాపు గురించి. అన్నీ 3 మినిట్స్ చెప్పి నేను ముగించేస్తా. ఈ కీర్తన, ఈ 74వ కీర్తన ఏ సందర్భంలో వ్రాయబడింది అని మనం ఆలోచిస్తే, బ్యాక్‌గ్రౌండ్ చాలా ముఖ్యమని చెప్పా. హిస్టరీ చాలా ముఖ్యం. ఇప్పుడున్నది మనకు అర్థం అవ్వాలంటే చరిత్రలోనికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. చరిత్ర చాలా ముఖ్యం. యెరూషలేము దేవాలయము శత్రువుల చేత ధ్వంసము చేయబడినప్పుడు, జాగ్రత్తగా వినండి చెప్పేటప్పుడు, రెండే 2 ముక్కలు క్లుప్తంగా. యెరూషలేము దేవాలయము శత్రువుల చేత ధ్వంసమైనప్పుడు 2, దేవుని ప్రజలైన దేవుని బిడ్డలు బాధలో, వేదనలో ఉన్నప్పుడు రాయబడిన కీర్తన. లామెంట్ సామ్ అని కూడా అంటారు. ఏంటి లామెంట్ అంటే విలాపము. విలాప కీర్తన అని కూడా ఈ కీర్తనకొక పేరు. బైబిల్ గ్రంథంలో లామెంటేషన్స్ ఉన్నాయి కదా! ఒక బుక్కు. లామెంటేషన్స్ అంటే విలాప వాక్యాలు. లామెంట్ ప్రాఫెట్ కూడా ఒకాయన ఉన్నాడు. ఎవరు? ఎవరు విలాప ప్రవక్త? ఆ! హ్మ్. ఆ! ఆయన ఏడిస్తే ఎలా ఉంటదో మీకు తెలుసుగా. బెడ్ కూడా కొట్టుకుపోయిద్దంట. మనకు వస్తది ఏడుపు. మనము బాధపడతాం. మనకెలాంటి విషయాల్లో దుఃఖమొస్తదో మనకు తెలుసు. కానీ విలాప ప్రవక్తకి అలాంటి విషయాల్లో దుఃఖం రాలా. నా జనులు ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. మనకు వస్తదా? నిన్న సోనుకు ఫోను చేశాడు. డిసెంబర్‌కి కొన్ని పరిస్థితుల వల్ల రావటం అవుతదో లేదో అని. నేనన్నా వస్తాడని ఖచ్చితంగా ఆశ పెట్టుకొని ధైర్యంగా ఉన్నాను గదా! ఒక్కసారి ఈ బాంబేసేటప్పటికి బయటికి మాత్రం ధైర్యంగా అంటున్నా. ఆ! పర్వాలేదు. నో ప్రాబ్లమ్. కానీ లోపల ఆ స్వరం చేంజ్ అయిపోయింది. సైలెంట్‌గా ఫోను నుంచి పక్కకెళ్ళి చాలా సేపు ఏడ్చా. ఇంకట్లా ఆ బాధ అలా కంటిన్యూ అయ్యేదేమో ఈలోపు కిట్టు వచ్చాడు. ఆంటీ పాటలు ప్రాక్టీస్ చేద్దాం. పాటలు గూడా వస్తాయో రావో అనుకున్నా. కానీ దేవుని మహాకృప వల్ల ఇక్కడ పాటలు పాడి చాలా సార్లు మరి కిట్టు పరిస్థితి ఎలా ఉంటదో నాకు తెలీదు కానీ, పాటలు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా దేవుని సన్నిధిని నేను అనుభవిస్తూ ఉంటా కొన్నిసార్లు. పాటలు పాడటం సరిగ్గా రాదు. కానీ ఆ దేవుని సన్నిధిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడే ప్రాక్టీస్‌లో ఇంటి కిందకెళ్ళా. ఆ పాటలు ప్రాక్టీస్ చేసి నా బాధ, నా వేదనంతా ఎక్కడికెళ్ళిపోయిందో నాకు తెలీదు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ ప్రవక్త యిర్మీయా ప్రవక్త విలిపించింది. జనులు ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు కన్నీరొచ్చిందంట. హల్లెలూయా! ఇంతకీ ఎందుకింత బాధ? ఈ కీర్తనకారుడు ఆసాపు అంటున్నాడు, ప్రభా నిత్యమూ మమ్మను విడనాడెదవా?
నిత్యము మమ్మను మర్చిపోతావా? ఈ శ్రమలోనే ఇలాగే మమ్మను వదిలేస్తావా? నీ నిబంధన నువ్వు జ్ఞాపకం చేసుకోవా? నువ్వు వాగ్దానం చేసావు గదా! వాగ్దానాన్ని మర్చిపోతావా? ఎల్లప్పుడూ నీ బిడ్డల్ని విడిచిపెడతావా? అని ఎందుకంటూ ఉన్నాడు అంటే, సొలొమోను కాలంలో ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు సౌలు, సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను, సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఐక్య రాజ్యంగా ఉన్న ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలైపోయింది. రాజులను బట్టే ఉంటది కదా పరిపాలన. రెహబాం కాలంలో 2 ముక్కలైపోయింది. ఒక్కొక్క రాజు ఒక్కొక్క ప్రత్యేక రీతిలో పరిపాలించాడు. ఆ పరిపాలనను బట్టి ఆ ప్రజలు అనేక మంది రాజులొచ్చి విగ్రహారాధనను ప్రోత్సహించారు. జాగ్రత్తగా వినండి. ఈ 2 మాటలు చెప్పి కీర్తనలోకి వెళ్తా. ఒక్కొక్క రాజు వచ్చి విగ్రహారాధనను ప్రోత్సహించారు. ఏం లేదు, తప్పు లేదు, చేయండి అని చెప్పేసి. ఒక్కొక్క రాజు పరిపాలన ఒక్కొక్క రీతిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మోషేతో చాలా స్పష్టంగా ఒకరోజు నిర్గమకాండంలో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, మోషే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించు. నేను మీ మధ్యన నివసించినట్లు మీరు నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని చెప్పి నిర్గమకాండంలోనే దేవుడు మోషేతో మాట్లాడా. అంటే నేను మీతోనే ఉంటా, మీ మధ్యలో నివసిస్తాను, నాకొక ఆలయాన్ని కట్టండి. దేవుని ఆలయాన్ని కట్టమని దేవుడు చెప్పాడు. మీ మధ్య నేను నివసిస్తాను అని చెప్పాడు దేవుడు. కానీ ఈ ప్రజలు, ఈ రాజులు రాను 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 ఏం చేశారో తెలుసా? విగ్రహారాధన ప్రారంభమైంది. విగ్రహారాధన ఉన్న చోట ఉంటాడా దేవుడు? నా మహిమను నేను వేరే వాళ్ళకి ఇచ్చువాడను కాను. నిరపరాధుల రక్తాన్ని చిందించటం, అనేక మంది ప్రవక్తల రక్తము చిందించటం ప్రారంభమైంది. అలాగే దేవుని నిబంధనను, దేవుని మాటను, దేవుని ఆజ్ఞను మీరారు. వారిలో పశ్చాత్తాపం అనేది అస్సలు ఎక్కడ కనబడలేదు. నేనంటాను, దేవుడంటాడు, నా ఆలయము కంటే, నా ఆలయము కంటే మళ్ళీ చెప్తూ ఉన్నా, చాలా మందికి దేవుని ఆలయం అంటే ఇష్టం. దేవుని ఆలయం అంటే ఇష్టం. నేను దాన్నెప్పుడు కాదనను. దేవుని ఆలయం అంటే అందరికీ ఇష్టమే. కానీ దేవుడు కోరుకునేదేంటో తెలుసా? నా మాట మీరు వినాలి. దేవుని ఆలయం కంటే దేవుని మాట వినటం ఇష్టం. ఈ ప్రజలు ఏం చేశారంటే విగ్రహారాధన ప్రారంభమైంది. దేవునికి మెల్లగా దూరం అవ్వటం ప్రారంభమైంది. దేవుడు పంపించిన ప్రవక్తలను అన్యాయంగా రక్తమును చిందించటం మొదలైంది. దేవుని ఆజ్ఞను దూరపరిచారు. సడెన్‌గా దేవుడు చెప్పిన ఒకరోజు ఒక మాట చదవండి. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. త్వరగా చదవండి. 6-9. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి. అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల పూజించిన ఎడల నేను నేను ఇశ్రాయేలీయులకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక ఇశ్రాయేలీయులకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదా. నా సముఖములో నుంచి కొట్టివేచను. చాలండి. నా ఆజ్ఞలు మీరితే నేనిచ్చిన ఒక విధంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ ఆలయాన్ని కూడా తీసేస్తా. సొలొమోను కాలంలో దేవుని ఆలయం కట్టిన తర్వాత దేవుని బలమైన ప్రభావం అక్కడికి వచ్చింది. దేవుని మహిమకు యాజకులు సైతము, సేవకులు సైతం నిలబడలేకపోయిన ఆలయాన్ని దేవుడు అంటూ ఉన్నాడు, నాకు ఆలయం ముఖ్యం కాదు, మీరే ముఖ్యం. మీరు నా మాట వినటం ముఖ్యం. బలులు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టం. నువ్వు అనుకున్నావు కదా, బలి అర్పిస్తే దేవుడు సంతోషపడిపోతాడు, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించొచ్చు అనుకుంటున్నావు కదా. అది కాదు, బలి కాదు ముఖ్యం. నా మాట వినటం ముఖ్యం. దేవుడు అసలు ఒక భయంకరమైన మాట ఏంటంటే, అన్యులు ప్రవేశించి నెబూజరదాను అనే ఒక వ్యక్తి నిప్పు పెట్టాడు దేవుని ఆలయానికి. యెరూషలేములో ఉన్న దేవాలయం మొదలుకొని రాజు
నివాసం మొదలుకొని యెరూషలేము కోట గోడలు మొదలుకొని సమస్తము కాల్చివేయబడ్డాయి, కూల్చివేయబడ్డాయి. ఎందుకు తెలుసా? దేవుడే అనుమతించాడు. దేవుని ఆలయం నాశనం అయిపోయింది. దేవుని ప్రజలు మాట వినకపోవడం వల్ల, విగ్రహారాధనను ఎక్కువ అవటం వల్ల. ఎంత భయంకరమైన విషయం. దేవుడు ఈరోజు అంటూ ఉన్నాడు, నీ దేహము దేవుని ఆలయమనియు, ఆ! దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఏం చేస్తాడు దేవుడు? నేను మిమ్మల్ని పాడు చేస్తా. దేవుడన్నాడు, ఆ రోజున ఆలయము మీ హృదయాలే నా ఆలయం. దేవుడు అంటూ ఉన్నాడు, నీ హృదయమే నా ఆలయం. నీ హృదయాన్ని నువ్వెలా ఉంచుకుంటున్నావు ఈ రోజున? పవిత్రంగా ఉంచావనుకో పవిత్రంగానే ఉంటది. దాంట్లోకి అపవిత్రమైనవన్నీ చేర్చేసావనుకో లోపల, దేవుడు దాన్ని పాడు చేస్తాడు. జాగ్రత్త. నా ఇష్టం. కొంచెం తక్కువ తిను, నీకు ఆరోగ్యానికి మంచిదంటే, ఏం నేను తినేది కూడా నువ్వు చెప్పాలేంటి? నా ఇష్టం. నాకిష్టం వచ్చి నేను తింటా. అయ్యా సిగరెట్లు తాగొద్దయ్యా. బీడీలు, సిగరెట్లు, డ్రగ్స్ ఇవన్నీ నీ శరీరానికి హానికరం, నువ్వు చేయొద్దు. నా ఇష్టం నేను చేస్తా. నువ్వెవరు చెప్పడానికి? నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు. నువ్వక్కడుండు. నువ్వు చెప్పేంత ఇది లేదు. నాకిష్టం కాబట్టి నేను చేస్తా. అని నువ్వంటున్నావేమో, నీ తండ్రిని ధిక్కరించొచ్చు, నీ పైనున్న వారిని ధిక్కరించొచ్చు. కానీ దేవుడు ఒక రోజున నీ హృదయం అనే ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు గదా! వ్యర్థమైన సినిమాలతో, వ్యర్థమైన సీరియల్స్‌తో, త్రాగుడుతో, జూదంతో. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను పాడు చేస్తా. యెరూషలేము దేవాలయం నాశనమైపోయింది. దేవుని ప్రజలు బాధకు గురైన సమయంలో ఆసాపు రాస్తున్న కీర్తన. 1, 2 వచనాలు చదివేద్దాం. దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలు. ఇప్పుడు అర్థమవుతది గదా! ఆసాపు ఎలాంటి సందర్భంలో మందిరం పాడైపోయింది. దేవుడిచ్చిన మందిరం. దేవుని ప్రజలు బాధలో, వేదనలో సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు చెర పట్టుకొని బబులోను దేశానికి చెర కొనిపోబడ్డారు. దేవుని ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? దేవుని ఆలయంలో వెండి, బంగారు పాత్రలన్నీ సహా ఒక అన్య దేశానికి, బబులోను దేశానికి అన్ని తీసుకొని వెళ్ళి మందిరం నాశనం అయిపోయింది. దేవుని ఆలయం నాశనం అయిపోయింది. దేవుని ఆలయం ధ్వంసం అయిపోయింది. అలాంటి సమయంలో ఆసాపు అంటూ ఉన్నాడు, ప్రభా దేవుని సన్నిధిలో మమ్మల్ని విడిచిపెడతావా? ఆ మాటలు ఎంత బాగున్నాయి కదా! దేవా నిత్యము విడనాడితివేమి, నీవు మేపే గొర్రెల మీద ఇంత పొగ, నీ కోపం పొగరాజుచున్నదేమి? ప్రభా నీ గొర్రెలమయ్యా, ఎందుకు మా మీద నీకు ఇంత కోపము? ఆ! ఆ! 3వ వచనం నుంచి దగ్గర దగ్గర 11వ వచనం వరకు. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము చేయము. నీ ప్రత్యక్ష గుడారము. పరిశుద్ధ స్థలం అని చెప్పాడు 3వ వచనంలో. 4వ వచనం వచ్చేటప్పటికి నీ ప్రత్యక్షపు గుడారమును నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయధ్వనులు. తర్వాత 7వ వచనం, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామమును నేల పడగొట్టి అపవిత్ర పరచుదురు. మళ్ళీ 8వ వచనంలో, దేవుని మందిరము బొత్తిగా అనగద్రొక్కుదాం అనుకుని దేశములోని వాటన్నిటిని వారు కాల్చి ఆసాపు అంటూ ఉన్నాడు, ప్రభా నీ పరిశుద్ధ స్థలము నాశనం అయిపోయింది. నీ మందిరములోనికి శత్రువులు ప్రవేశించారు. అందులోని సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయి ఉన్నారు. వెళ్ళిపోవటమే కాదు, మాకు విజయం వచ్చిందని విజయ పతాకం ఎగురవేశారయ్యా. తన బాధ, దేవుని ఆలయాన్ని గూర్చిన బాధ. దావీదు కూడా అదే బాధ. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రభ నాకే కాడికి నీ ఇంటిని గూర్చే ఆశయ్యా. నీ పరిశుద్ధ మందిరాన్ని గూర్చే ఆశ. ఆసాపు కూడా అదే. ప్రభా నీ పరిశుద్ధ ఆలయము, నీ ప్రత్యక్ష గుడారము, నీ మందిరము లోనికి శత్రువులు ప్రవేశించి ఉన్నారు. దయచేసి
జ్ఞాపకం చేసుకో అని ఆసాపు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. 12-17 వచనాలు చదివేద్దాం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజేయున్నాడు. దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగజేసితివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఇలా చూస్తారు అందరూ. ఆసాపు బాధతో, ప్రభు ఎప్పుడు నిత్యము ఇంక విడిచిపెట్టేస్తావా మమ్ముల్ని అని అంటూ ఉన్నాడు మొదటి వచనాల్లో. తర్వాత వచనాల్లో దేవుని ఆలయమును గూర్చి బాధపడుతూ, ప్రభా నీ ఆలయము ధ్వంసమైంది, తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. తరువాత అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము అనుకుంటాము, మనకు అనిపిస్తది. మీకెప్పుడైనా అనిపిచ్చిందా? దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో మన పరిస్థితులను చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపిచ్చిందా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనిపిచ్చిందా? యేసుక్రీస్తు ప్రభువారు గూడా ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తది అలా దేవుడు విడిచిపెట్టాడేమో, దూరంగా ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంటది. ఆసాపు కూడా అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. తిరిగి దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్యి ఉన్నాడు. ఇన్ని పరిస్థితులు, ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు మా జీవితాల్లో, యూదుల జీవితాల్లో వచ్చిన పురాతన కాలం మొదలుకొని నా రాజు ఆయనే. హల్లెలూయా. దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే అంటూ ఇజ్రాయేలీల జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవు నీ ప్రజలను నడిపించిన విధానము ఎంత గొప్పది కదా అంటూ వాటన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఆఖరిగా ఈ ఆఖరి వచనాల్లో మనము చూసినట్లయితే 20వ వచనం, లోకములోనున్న చీకటి గల చోటులను బలాత్కారుల నివాసముతో నిండి ఉన్నది కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు, శ్రమనొందిన వారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. లాస్ట్ 2 వచనాలు చదివేద్దాం. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయ గల్లత్తును మరువకుము. హల్లెలూయా. ఆఖరికి ఆసాపు అంటూ ఉన్నాడు, ప్రభా నువ్వు మాతో నిబంధన చేసావు కదా, నువ్వు మాతో వాగ్దానము చేసావు కదా. దేవుని అద్భుతమైన మాట ఏంటంటే, ఇప్పటిదాకా బాధతో గడిచినట్టుగుంది. కానీ అద్భుతం ఏంటంటే 70 సంవత్సరాల బబులోను చెర నుంచి విడిపించి 70 సంవత్సరాల తర్వాత దేవుడు తన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నేనంటూ ఉన్న తన ప్రజలను నిత్యము విడనాడే దేవుడు కాదాయన. ఆయన ప్రజలను మర్చిపోయే దేవుడు కాదు. ఖచ్చితంగా జ్ఞాపకం కొన్ని పరిస్థితులను బట్టి కొంచెం దూరంగా ఉంటాడు. మనం తెలుసుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఎక్కడ మనం పడిపోయామో, ఎక్కడ తప్పు చేశామో, దేవుడు ఎందుకు దూరమయ్యాడు? తండ్రి కుమారుని విడిచిపెట్టాడు ఎందుకో తెలుసా? ప్రజలందరి పాపం తీసుకున్నాడు ఈయన. పాపం ఉన్న చోట ఆయన ఉండలేడండి. పరిశుద్ధుడాయన. పాపం లేనివాడు కాబట్టి, పాపం ఉన్న చోట ఆయన ప్రజలందరి పాపాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి కొంచెం సేపు తండ్రి దూరమయ్యాడు. దానికే తట్టుకోలేకపోతూ ఉన్నాడు. కానీ దేవుడెప్పుడూ తన బిడ్డల్ని విడిచిపెట్టేవాడు కాదు. తన వాగ్దానాన్ని మన పక్షాన ఉండి ఆయన నెరవేర్చును గాక. ఆమేన్. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.